రిజర్వేషన్లపై దుష్ప్రచారం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీజేపీ లీడర్లు. రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని మోదీ ఎన్నిసార్లు చెప్పినా అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెసే ఇప్పటివరకు 100 సార్లు రాజ్యాంగంలో మార్పులు చేసిందన్నారు. ఎలక్షన్కు మరో 10 రోజులు టైం మాత్రమే ఉండడంతో ప్రచారంపై ఫోకస్ చేసింది బీజేపీ. రాష్ట్రంలో పార్టీ అగ్రనేతలతో ప్రచారానికి ప్లాన్ చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో ఓ దఫా ప్రచారం చేశారు. మరోసారి రాష్ట్రంలో మోదీ, అమిత్ షా, నడ్డా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలతో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. 8న కరీంనగర్, వరంగల్ సభల్లో, 10న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక 5న మల్కాజ్గిరి సభకు అమిత్ షా రానుండగా 6న పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ సభలకు నడ్డా హాజరు కానున్నారు. బీజేపీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రైతు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 500లకు గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్నో నిధులు ఇచ్చిందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడారు కిషన్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే 2018లో కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్నాడు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రిజర్వేషన్లను సమర్థిస్తున్నామని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పినా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అదే అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వివరిస్తున్నారు. మాటలతో చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టించి ఏ రకంగా ఇవాళ ఎన్నికల్లో మరి ఈ కాంగ్రెస్ పార్టీ మరి వ్యవహరిస్తున్నారు ప్రజలు ఈరోజు గమనిస్తారు. ప్రధాని మోదీ మహిళా పక్షపాతి అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా శక్తి సమ్మేళనంలో పాల్గొన్నారు సంజయ్. కేసీఆర్, కాంగ్రెస్ పాలన అంటే అవినీతి, అత్యాచారాలు, అరాచకాలే గుర్తొస్తాయన్నారు. రాహుల్ గాంధీకి ఏం తెలుసు? రాహుల్ గాంధీ ఎవరు అంటే ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ కొడుకు, అంతేనే కదా? రాజీవ్ గాంధీ కొడుకు అంతే కదా? వేరే ఉందేమన్నా? ఏం నుంచి కింద తిరిగి వచ్చింది ఆయన. ఇక్కడ గంట సేపు పాదయాత్ర ఏమంటే గంట తిరుగుతాడు, 2 గంటలు ఇంటపడ్డాడు. అవును కదా? ఇవాళ నరేంద్ర మోడీ వాళ్ళ తాత పేరు చెప్పిండా, వాళ్ళ నాన్న పేరు చెప్పిండా, వాళ్ళ అమ్మ పేరు రాజకీయాలకు వచ్చిండా? కింది స్థాయిలో ప్రచారకాయనే. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ సీఎంగా పనిచేస్తున్నారని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని శివారు ప్రాంతానికి తరలించి ఫ్యాక్టరీ భూముల్లో రియల్ ఎస్టేట్ చేయాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు చెరుకు రైతులను మరోసారి మోసం చేయాలని చూస్తుందని ఫైర్ అయ్యారు. లేకపోతే అన్ని ఎలక్షన్ గాలి మాటల్లాగా ఈ 40 కోట్లు కూడా కట్టిర్రా. ఈ ఫ్యాక్టరీలు తెరవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. అసలు వీళ్ళకి ఉద్దేశం కూడా లేదు, వీళ్ళకి నియత కూడా లేదు. ఎంతసేపు ఎలక్షన్లు, ఓట్లు పడాలి. మే 14 నాడు రేవంత్ గాడిద గుడ్డు పెట్టాలి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ ఇప్పటి వరకు 100 సార్లు రాజ్యాంగంలో మార్పులు చేసిందన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలే గాడిద గుడ్లని, మోడీ గ్యారెంటీలు బంగారు గుడ్లని తెలిపారు కొండ. మొన్ననే సీఎం గారు గాడిద గుడ్డు అని మాట్లాడారు. కేంద్రం నుంచి గాడిద గుడ్లు వస్తున్నాయో ఎవరి గురించి మాట్లాడినాయంటే ప్రధానమంత్రిని రెఫర్ చేసుకుంటూ మాట్లాడేది. అంటే నిజంగా కేంద్రం ఏమి ఇవ్వలేదు, గాడిద గుడ్డు ఇచ్చిందని ఓ గాడిద గుడ్డు కూడా చూపెట్టింది. కానీ 5 కేజీల బియ్యం ఇచ్చేది అది గాడిద గుడ్డు కాదు. రాజ్యాంగ సవరణ, రిజర్వేషన్ల ఇష్యూపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రచారంలో ఈ ఇష్యూపైన ఆరోపణలు, ప్రత్యారోపణలపై హీట్ క్రియేట్ చేస్తున్నారు నేతలు.